ఇది 4 రకాల పిండి కలిపి వేసిన దోశ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా కలిపానో మీకు చెప్తాను. ఇదిగోనండి, తిరగేసాను, మంచిగా వచ్చింది. మార్నింగ్ ఎవరికైనా ఇడ్లీ పిండి, దోశ పిండి లేదంటే అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలంటే ఇలా చేయండి. ఒక గ్లాస్ బేసన్ పిండి, ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాస్ ఉప్మా రవ్వ, ఒక గ్లాస్ గోధుమ పిండి, 4 గ్లాసులు మొత్తం ఒక గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి, లూజుగా దోశల పిండిలాగా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దాంట్లోకి మనం చట్నీ చేసుకోవాలి, కంగారుగా అవుతుంది కదా. ఆ టైంలో మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కొంచెం మిక్సీలో పెట్టేసి దాన్ని పేస్ట్గా చేసి దీంట్లో కలపాలి. కలిపిన దాన్ని మనం దోశ కింద వేసుకుంటే ఈ రకంగా దోశలాగా అవుతుంది. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా అప్పటికప్పుడు తినేయచ్చు. మంచిగా దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఈ రకంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాయి ఎలా కలపాలో. దోశల పిండిలా కలపాలి. ఇలాగా ఈ 4 రకాలు కలిపి ఇలా కలపాలి. చాలా బాగుంటుందండి దోశ.